మొన్న తనికెళ్ళ భరణి గారు ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ పేదరికం గురించి చక్కటి మాట మాట్లాడారు. పేదరికం మనకి అన్నీ నేర్పుతుంది. డబ్బు అనుభూతినిస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది అని చెప్పాడు ఆయన. చాలా చక్కటి మాట. దాని మీద నాకు ఒక రెండు గుర్తుకొచ్చాయి. పేదవాళ్ళల్లో ఉన్న తెలివితేటలు కానీ మంచితనం కానీ ఉన్న వాళ్ళల్లో ఉండవు. పేదరికం విద్యనే కాదు, వినయాన్ని నేర్పుతుంది, అనుకోని నేర్పుతుంది, తెలివితేటల్ని అభివృద్ధి చేస్తుంది, బ్రతుకు తెరువు ఎలా ఉండాలో తెలియపరుస్తుంది. మన అవసరాలే మనకి ఉపాధ్యాయులు అవుతాయి. మనిషి బాగా పరిణతి చెందుతాడు, డబ్బు విలువ బాగా తెలుస్తుంది, దానితో పాటు జీవితం యొక్క విలువ కూడా తెలుస్తుంది. అంతేకాదు మంచితనం, మానవత్వం, హెల్పింగ్ నేచరు కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళల్లో ఉన్నంతగా గోల్డ్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి ఉండవు. వాళ్ళకి దయాదాక్షిణ్యాలు తక్కువగా ఉంటాయి, నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంటుంది, నిర్లక్ష్యం, పొగరు మొత్తం ఎక్కువగా ఉంటాయి. అదే పేదరికం నుంచి వచ్చిన వాడికి ఒక విధమైన వ్యక్తిత్వం, మంచితనం, ఉందాతనం, హెల్పింగ్ నేచర్ అన్నీ ఉంటాయి. పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉన్నత చదువులు చదువుకుని ఎంతోమంది ఉన్నతాధికారులు అయ్యారు సమాజంలో. నేటికి మనం చూస్తున్నాం ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఉన్నత అధికారులు, ఎంతోమంది సైంటిస్టులు, మేధావులు, ఎంతోమంది పేదరికం నుంచి వీధి బలంలో చదువుకున్న వచ్చిన వాళ్ళే కనిపిస్తారు మనకి. వాళ్ళంతా షైన్ అయ్యారంటే సమాజంలో ఎన్నో ఎదుర్కొని వాళ్ళు సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటారు. వాళ్ళు స్వయంగా అన్నీ తెలుసుకుని వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అనంటారా? కాదంటారా?